హలో డెవలపర్స్. సో ఈ వీడియోలో మనం ఆబ్జెక్ట్ అండర్స్టాండ్ చేస్తున్నాం. సో టైప్ స్క్రిప్ట్ లో మనకు అడ్వాన్స్ డేటా టైప్ లో ఆబ్జెక్ట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది. ఎందుకంటే మనం రియల్ టైమ్ లో ఏదైనా పేర్ డేటా స్టోర్ చేయాలంటే ఆబ్జెక్ట్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు పేర్ డేటా అంటే ఏంటి? పేర్ డేటా అంటే మనం ఒక కాంబినేషన్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్, సో జస్ట్ అజ్యూమ్ చేయండి, నేను ఒక డేటా స్టోర్ చేస్తున్నాం, ఎంప్లాయీ డేటా. అండ్ ఇక్కడ ఐడి ఉంది. సో ఐడి సంథింగ్ 101 ఉంది. ఒక నేమ్ ఉంది, నేమ్ ఈక్వల్ సంథింగ్ ఉంది. ఓకే, సో ఇట్లాంటి సో ఐడి 101 ఇది ఏమైంది, ఒక పేర్ డేటా ఉంది. నేమ్ సచిన్ ఇది ఒక పేర్ డేటా ఉంది. సో ఎప్పుడైనా మనకు ఒక పేర్ డేటా స్టోర్ చేయాలంటే కంపల్సరీ మనం ఏం యూజ్ చేయాలి, మనం ఆబ్జెక్ట్ యూజ్ చేయాలి. అండ్ ఈ ఆబ్జెక్ట్ లో మనం ఓకే ఎన్ నంబర్ ఆఫ్ వాల్యూస్ స్టోర్ చేయొచ్చు. అండ్ ఒక కీలో కూడా మనం ఎన్ నంబర్ ఆఫ్ వాల్యూస్ స్టోర్ చేయొచ్చు. ఇది జస్ట్ నేను 101 ఒక సింగిల్ వాల్యూ స్టోర్ చేయాలి అట్లా ఏం లేదు. మనం ఒక అరేలో కూడా స్టోర్ చేయొచ్చు, ఒక టపుల్ కూడా స్టోర్ చేయాలి. అప్కమింగ్ క్లాసెస్ లో వాట్ ఈస్ టపుల్, వాట్ ఈస్ అరే అది కూడా మనం అండర్స్టాండ్ చేద్దాం. కానీ మీరు ఇప్పుడు బేసిక్ గా అండర్స్టాండ్ చేయండి, ఆబ్జెక్ట్ అంటే మనం ఏం చేస్తున్నాం, ఒక పేర్ డేటా సెట్ మనం స్టోర్ చేస్తున్నాం. అండ్ ఈ డేటా సెట్ లో మనం ఎన్ నంబర్ ఆఫ్ వాల్యూస్ స్టోర్ చేయొచ్చు. అండ్ కాంబినేషన్ ఆఫ్ వాల్యూస్ స్టోర్ చేయొచ్చు. మిక్స్ డేటా టైప్ స్టోర్ చేయొచ్చు. మిక్స్ డేటా టైప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా మనకు ఇంటీజర్ ఉంది, సెకండ్ డేటా మనకు స్ట్రింగ్ ఉంది, థర్డ్ డేటా మనకు బులియన్ ఉంది. సో ఇట్లాంటి మనం ఎప్పుడైనా కాంబినేషన్ ఆఫ్ మిక్స్ డేటా ఓకే, లేకపోతే సేమ్ టైప్ ఆఫ్ డేటా ఓకే అట్లా స్టోర్ చేయాలంటే మనం ఆబ్జెక్ట్ యూజ్ చేయాలి. అండ్ రియల్ టైమ్ లో మనకు ఆబ్జెక్ట్ చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఏపీఐ నుంచి డేటా ఫెచ్ చేస్తున్నాం, స్టోర్ చేస్తున్నాం, డిస్ప్లే చేస్తున్నాం. ఓకే, సో అప్పుడు కంపల్సరీ మనం ఆబ్జెక్ట్స్ యూజ్ చేయాలి. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కొన్ని. అండ్ ఇంకేంటంటే మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక డేటా సెట్ ఉంది, ఆ డేటా సెట్ లో మనం ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నాం. ఓకే, నాకు ఒక పర్టికులర్ ఫీల్డ్ ఉంది, దీంట్లో నేమ్ ఒక ఫీల్డ్ ఉంది. సో ఆ నేమ్ లో నేను స్ట్రింగ్ స్టోర్ చేయాలి. నాకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఐడి ఉంది, సో ఐడిలో నేను నంబర్ స్టోర్ చేయాలి. ఇట్లాంటి ఒక మనం టైప్ కూడా రిస్ట్రిక్ట్ చేయాలంటే అక్కడ కూడా మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది టైప్ స్క్రిప్ట్. టైప్ స్క్రిప్ట్ లో మనం టైప్ కూడా రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఇంకేంటంటే ఇక్కడ చూడండి, హాబీస్ ఒక ఎగ్జాంపుల్ ఉంది. అండ్ ఈ హాబీస్ లో నేను రన్నింగ్, స్విమ్మింగ్, కోడింగ్ ఓకే మల్టిపుల్ డేటా నేను స్టోర్ చేస్తున్నా ఒక కీలో. సో ఇది కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఎట్లా స్టోర్ చేయాలి అండ్ ఎట్లా యాక్సెస్ చేయాలి. సింపుల్ గా ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను అండ్ ఒక నేమ్ అసైన్ చేస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ప్లేయర్. సో ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ స్టోర్ చేస్తున్నాం, తర్వాత నేను ఒక రిస్ట్రిక్షన్స్ కూడా, టైప్ రిస్ట్రిక్షన్స్ కూడా యాడ్ చేస్తాం. ఓకే, అండ్ ఇక్కడ క్యాప్ నంబర్ యాడ్ చేస్తున్నాం అండ్ క్యాప్ నంబర్ సంథింగ్ 101. ఓకే, నేమ్ యాడ్ చేస్తున్నా, నేమ్ సంథింగ్ సునీల్ ద్రావిడ్. ఓకే, ఏదైనా ఎగ్జాంపుల్. అండ్ స్టేటస్ ఫాల్స్ యాడ్ చేస్తుంది. ఓకే, సో ఇట్లాంటివి మనం ఒక పే డేటా స్టోర్ చేయాలంటే మనం ఆబ్జెక్ట్ యూజ్ చేస్తున్నాం. ఇది సేమ్ థింగ్ మనం ఇది డిక్లేర్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ యాడ్ చేస్తే ఇక్కడ డిక్లేర్ చేసేటప్పుడు మనం ఫిక్స్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐడి ఉంది, సో ఐడిలో నాకు నంబరే కావాలి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నేమ్ ఉంది, సో ఈ నేమ్ లో నాకు స్ట్రింగ్ వాల్యూ కావాలి. ఓకే, డిపార్ట్మెంట్ ఉంది, డిపార్ట్మెంట్ లో కూడా నాకు ఒక స్ట్రింగ్ వాల్యూ కావాలి. సో ఇట్లాంటి మనం ఏదైనా ఫిక్స్ చేస్తున్నాం టైప్. ఓకే, అట్లా కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం డైరెక్ట్ ఒక వాల్యూ స్టోర్ చేయొచ్చు. ఇక్కడ ఎంప్లాయ్ ఐడిలో సంథింగ్ నేను జస్ట్ 100 ఐడి స్టోర్ చేస్తున్నా, నేమ్ ఈక్వల్స్ టు సంథింగ్ స్టోర్ చేస్తున్నా. ఓకే, అండ్ డిపార్ట్మెంట్ లో కూడా ఏదైనా వాల్యూ స్టోర్ చేస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రౌండర్. ఓకే, సో ఇట్లాంటి మనకు పేర్ వాల్యూ స్టోర్ చేయాలంటే మనం స్టోర్ చేయొచ్చు. ఓకే, అండ్ ఓకే, సో దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ అరేస్ చూద్దాం కదా. సో అరే క్లాస్ అరే తర్వాత కూడా అరే ఎగ్జాంపుల్స్ లోనే నేను ఒక ఆబ్జెక్ట్ కూడా యూజ్ చేసి ఒక మల్టిపుల్ డేటా ఒక అరే ఫార్మేట్ లో స్టోర్ చేయాలి. అండ్ అరే ఆబ్జెక్ట్ ఎట్లా స్టోర్ చేయాలి అది కూడా కాంబినేషన్ అరే తర్వాత చూద్దాం. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ బేసిక్ గా మనం ఒక ఆబ్జెక్ట్ స్టోర్ చేసినాం. అండ్ ఈ ఆబ్జెక్ట్ మనం ఎందుకు యూజ్ చేయాలి అంటే మల్టిపుల్ మిక్స్ టైప్ ఆఫ్ డేటా
మనం స్టోర్ చేయాలంటే ఒక పేర్ ఫార్మాట్ లో మనం ఆబ్జెక్ట్ యూజ్ చేయాలి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఏదైనా డౌట్ ఉంటే క్వశ్చన్స్ ఉంటే